మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి మొదటిసారిగా ఆదివారం తాను పుట్టిన గడ్డ గోదావరికని పట్టణానికి వచ్చిన సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్కు రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తన తండ్రి వర్ధంతి కార్యక్రమం నిమిత్తం గోదావరికని పట్టణానికి రాగా రామగుండం కార్పొరేషన్ కార్యాలయం సమీపంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద మంత్రి అడ్లూరికి రామగుండం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మంత్రికి పూలమాలలు శాల్వాలు కప్పి మహిళలు మంగళహారతులతో టపాసులు కాల్చుతూ మంత్రికి స్వాగతం పలికారు. ఈ మేరకు మంత్రి లక్ష్మణ్ కుమార్ రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, మినిమం వెజ్ బోర్డు చైర్మన్ జనక ప్రసాద్, కాంగ్రెస్ పార్టీ రామగుండం కార్పొరేషన్ అధ్యక్షులు బొందల రాజేష్తో కలిసి ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు లక్ష్మణ్ కుమార్ను గజమాలతో సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ తనకు జన్మనిచ్చిన గడ్డ గోదావరికని గడ్డ అని, ఇక్కడే సింగరేణి సంస్థలో తన తండ్రి గుమస్తాగా పనిచేసిన ప్రాంతం ఇది అని తెలిపారు. ఈ గడ్డ నుండి తన విద్యాభ్యాసం రాజకీయ నేపథ్యం ప్రారంభమైందని, సామాన్య కుటుంబంలో జన్మించి మొదటి నుండి కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని బతుకుతున్నవాడినని వెల్లడించారు. తాను ఎన్ఎస్యూఏ కార్యకర్తగా యూత్ కాంగ్రెస్ నాయకునిగా చేసి కాంగ్రెస్ పార్టీ నాయకునిగా ఎదిగి ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్గా పనిచేశానని తెలిపారు. ధర్మపురి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి శ్రీధర్ బాబు అండదండలతో మంత్రిగా అవకాశం వచ్చిందన్నారు. 3 సంవత్సరాలు ప్రజలు ఇచ్చిన దీవెనలతో అధికారంలో ఉంటామని, మంచిగా పనిచేస్తే మళ్లీ ప్రజలు ఆశీర్వదిస్తారని అన్నారు. తాను ఇక్కడే పుట్టిన బిడ్డగా మంత్రిగా రామగుండం నియోజకవర్గం అభివృద్ధికి పాటుపడతానని తెలిపారు. మా తండ్రి గారు సింగరేణి కాలేజ్ గుమస్తాగా పనిచేస్తున్న సందర్భంలో ఏదైతే సింగరేణి పొద్దుపై రెక్కాడితే డొక్కాడినటువంటి కుటుంబం నుంచి ఎంతో కష్టపడి ఈరోజు ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ జెండా నమ్ముకొని, పార్టీ నమ్ముకొని అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని మల్లికార్జున ఖార్గే గారిని, మన ప్రియతమ నాయకులు రాహుల్ గాంధీ గారు గారిని, మన ప్రియతమ నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పెద్ద రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కూడా మన జిల్లాలో ఎప్పుడు కష్టం వచ్చినా నిన్న నాకు అన్ని విధాలు అండగా ఉన్నటువంటి మన ప్రియతమ మంత్రివర్యులు పెద్ద శ్రీధర్ బాబు గారి నేతృత్వంలో కూడా మన బీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు పెద్ద ఎత్తున లక్ష్మణ్ కుమార్ గోదావరి నుంచి ఏదైతే ఎన్ఎస్ఏ నుంచి యువ కాంగ్రెస్ నుంచి కార్మిక కొడుగా గెలిచిన వడినా ఒకటే పార్టీ నమ్ముకొని ఒక జిల్లా పట్టుకున్నాడు. లక్ష్మణ్ కుమార్కి అవకాశం ఇవ్వాలని రాత్రి 2:30కు నాకు అవకాశం ఇచ్చి నన్ను ఆశీర్వదించి ఈ రోజు మా తండ్రి గారు చనిపోయిన రోజు, ఈ రోజు మా తండ్రి గారి కార్మికులుగా పనిచేసి వివిధ ప్రభుత్వాల్లో ఐఐటిసి యూనియన్ ద్వారా పనిచేసి పెద్ద వెంకటస్వామి గారు కానీ, రఘురాము గారు కానీ, రామకృష్ణ గారు కానీ ఆ రోజు ఐఐటిసికి సంబంధించినటువంటి ద్వారా సేవలు అందించే మా తండ్రి గారు చనిపోయిన రోజు కష్టాన్ని నమ్ముకున్న వాళ్ళం, నిజాయితీగా ఉన్నవాళ్ళం. ఏ రోజు ఈ ప్రాంతానికి సంబంధించిన సమస్యల విషయంలో అవగాహన ఉన్నవాడిగా, కార్మిక కుటుంబంలో పెట్టి పుట్టి పెరిగిన వాడిగా, కార్మిక కష్టాలు చేసిన వాడిగా నేను పెద్ద శ్రీధర్ బాబు గారు కానీ, మా మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు కానీ, మా ముఖ్యమంత్రి గారు శ్రీధర్ బాబు రేవంత్ రెడ్డి గారు ఒకటే మాట చెప్పాం, అయినా నేను ఈ ప్రాంత కోల్పేట ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళం. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు పెద్ద ఎత్తున మన కాంగ్రెస్ పార్టీ నమ్మకం, ముఖ్యమంత్రి గారు నేనే నమ్మకంతో ప్రజలు ఆశీర్వదించి ఈ ప్రాంతానికి సంబంధించిన అందరూ కూడా గొప్ప ఎత్తున ఆశీర్వదించి గెలిపించినారు. మన రామగుండం మా రామగుండం మన రామగుండం అన్నారు. రాజుబాయి నీకెంత బాధ్యత ఉన్నది, నాకెంత బాధ్యత ఉన్నది. తప్పకుండా మీరు ప్రజలకు ఇచ్చిన మాటలో కూడా మీ అందరుగా మీ కుటుంబ సభ్యుడిగా ఈ రోజు ఒక మాట ఇస్తున్నాయి కనుక మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు వ్యక్తిగతంగా మా లక్ష్యాలను అభిమానించిన మా మిత్రులందరూ కూడా మనం చేసుకుంటున్నాం. మాట్లాడుకుంటా మా మిత్రులందరూ మనం చేసుకుంటున్నాం. ఈ రోజు నా సొంత ఊరు గోదావరి చౌరస్తాలు చేయడం, ఇక్కడ జూనియర్ కాలేజ్ చదువుకున్నాను, ఇక్కడ వచ్చిన వాటిని ఇక్కడ మా సత్తారు లాంటి పెద్ద మనుషులు ఎంతో ఉన్నారు, ఇక్కడ మా తండ్రి గారితో పనిచేసిన ఉద్యోగాలు ఎంతో ఉన్నారు, నా చిన్నప్పటి నాతో కలిసి చదువుకున్న వాళ్ళు ఎంతో ఉన్నారు, ఇక్కడ చాలా ఇక్కడ దిగిన వాళ్ళు. ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి పక్కన చట్టాన్ని చేసే రాష్ట్ర క్యాబినెట్ 4 శాఖలు నాకు ముఖ్యమంత్రి గారు మనం మాట్లాడితే లక్ష్మణ్ కుమార్ ఈ మీద పూర్తి నమ్మకంతో రాష్ట్రంలో ఉన్నటువంటి సోషల్ వెల్ఫేర్, మైనారిటీ వెల్ఫేర్, గిరిజన వెల్ఫేర్, అదేవిధంగా మా రిజర్వ్ సంబంధించిన 4 శాఖలు అప్పచెప్తున్నా. రాష్ట్రంలో బడ్జెట్లో 28% బడ్జెట్ ని కేటాయిస్తా. తెలంగాణ రాష్ట్రంలో పేద ప్రధానికి సేవ చేసే అవకాశం నీకు వచ్చింది. గతంలో నువ్వు జిల్లా పరిషత్ చైర్మన్ చేసినప్పుడు కానీ, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ చేసినప్పుడు కానీ నీకున్న నిజాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రోజు అవకాశం ఇచ్చినాం. దీన్ని దృష్టిలో పెట్టుకొని రాబోయే రోజుల్లో
కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ 11 తారీఖు రాహుల్ గాంధీ ఆలోచించడానికి అమలు చేసే విధంగా కష్టపడి పనిచేయాలని చెప్పి వారు ఆదేశించింది. 3 సంవత్సరాల ఎన్నికలు దేవుడి దగ్గర రాష్ట్రంలో అధికారంలో ఉంటాం. దేవుడి దగ్గర ప్రజల దగ్గర తప్పకుండా మన రాష్ట్రంలో అది వస్తారు అధికారంలోకి వస్తాం. కష్టపడి కాంగ్రెస్ జెండా పట్టుకొని కాంగ్రెస్ భక్తియాలే ఎన్ని 10 సంవత్సరాలుగా రాజరిక పరిపాలన చేస్తున్నటువంటి అప్పుడు మాజీ మంత్రిగా ఉన్నటువంటి నాయకత్వం కానీ మాజీ ముఖ్యమంత్రిగా కేసీఆర్ కానీ ఇక్కడ ఉన్న టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాలు ఎవరైతే కార్యకర్తలు ఇబ్బంది పాలైలో ఎవరైతే జెండా నమ్ముకుని కష్టపడ్డ కార్యకర్తలు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ అండగా ఉంది. మంత్రి గారిని మాటిస్తున్నా ఇక్కడ వేదికపై కానీ వేదిక కింద కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ మీ లక్ష్మణ్ కుమార్ అన్నగా మీరు ఎప్పుడు ఏ చిన్న విషయానికి మా లక్ష్మణ్ కుమార్ మంత్రి అని చెప్పి మా రాజుగారి ద్వారా ఏ చిన్న విషయాన్ని నాకు చెప్పినా కూడా తప్పకుండా మన కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు మేము చేసిన విషయంలో కూడా మీ ముందు వస్తూ ఉంటాం. ఈ రోజు మన మధ్యకి గోదావరి కానీ పొద్దు కానీ కార్మికుడి బిడ్డ మనందరి ప్రియతమ నాయకులు గతంలో అనేక విద్యార్థి దశ నుంచి యువత కాంగ్రెస్ మేడోళ్ళ ఆర్ఎస్ శాసనసభ్యుడిగా రాష్ట్రంలో డిప్యూటీసీగా డిప్యూటీ చైర్మన్ గా రాష్ట్ర చైర్మన్ గా మరికొంత ఎమ్మెల్యేగా విప్పుగా ఈరోజు మంత్రిగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి ఆశీస్సులు శ్రీధర్ బాబు గారి ఆశీస్సులతో మనందరి మీ అందరి ప్రేమాభిమానాలతో ఈరోజు ఒక గొప్ప అవకాశాన్ని తీసుకొని మన ఊరికి వచ్చిన మన బిడ్డ నా సోదరుడు చిన్ననాటి మిత్రుడు చాలా అద్భుతంగా ఫెడరేషన్ సేవాచార సంకల్పంతో నిరంతరం తాపత్రయపడి మా లక్ష్యానికి స్వాగతం సుస్వాగతం అందరం వస్తామని చెప్పి గోదావరికి ప్రేమతో ఎదురు చూస్తుందని మా లక్ష్యాలకు చెప్తా ఉన్నా. ఇవాళ ధర్మాపురి మన పక్క నియోజకవర్గం. నేను ఎప్పుడు రామగుండం నుంచి సంవత్సరం నుంచి చెప్తా ఉంటే నాతో నిలబడి ముఖ్యమంత్రి గారికి శ్రీధర్ బాబు గారికి భట్టి గారికి నిరంతరం మా రాజు నన్ను రాజు ఉంటాడు. మా రాజు చెప్పండి ఖచ్చితంగా చేయాలి, బొగ్గు కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలి, కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలి, ఈ ప్రాంతంలో రైతులకు నీరు ఇవ్వాలి, రోడ్లు డ్రైనేజ్ వ్యవస్థ లేక 30 సంవత్సరాలైంది అక్కడ కట్టాలి, రామగుండంలో మరీన్ థియేటర్ కట్టాలి, ఎన్టీపీసీ కట్టాలంటే వెంబడి నిలబడి ప్రతి దానికి మద్దతుగా తన కృషిగా సహాయపడుతూ ముందుకు వస్తామన్నాడు. ఇవాళ మేమిద్దరం కలిసి మంత్రుల దగ్గరికి పోయేవాళ్ళం. నేను ఈయన విధానంలో వారు శ్రీరాముడు ద్వారా పోయేవాళ్ళం. ఇవాళ సంతోషంగా ఉంది. క్యాబినెట్ లో ఏదో మాట్లాడమని చెప్పేవాళ్ళం. ఇవాళ సంతోషంగా ఉంది. నా సోదరుడు మిత్రుడు మన ప్రాంతం సమస్య తెలిసిన ఇంకో నాయకుడు శ్రీధర్ బాబు గారికి తోడుగా క్యాబినెట్ లో ఇలా ఖచ్చితంగా కూర్చొని మనం ఉన్న ప్రాంతంలో సమస్యలు పరిష్కారం చేయడానికి లక్షణ ఇది మాట్లాడే ఒక మీతో ఈ రోజు క్యాబినెట్ ఉండాలని నేను గర్వంగా భావిస్తాను. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మాంకల స్వామి, తిప్పాడపు శ్రీనివాస్, దీటిపాలరాజు, ముస్తఫా, పాతిపల్లి ఎల్లయ్య, పెద్దల తేజస్విని ప్రకాష్, కోల్పాక సుజాత, వరలక్ష్మి, దాసరి ఉమాదేవి, యుగేందర్ తదితరులు పాల్గొన్నారు.